ఎవరి గురించైనా పాజిటివ్ మాట్లాడితే వాళ్ళ కండువా తీసుకొచ్చి మా మీద వేసేస్తారు మీరు. ఆయన మాట్లాడి కంక్లూడ్ చేయండి. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. అదే పద్ధతిలో మాట్లాడుతున్నారు. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. మీకు నచ్చినట్టుగా మాట్లాడాలంటే నన్ను వాయిస్ ఆఫ్ వైసీపీ అంటారు అందరూ. మీకు నచ్చినట్టు మాట్లాడితే నన్ను వాయిస్ ఆఫ్ వైసీపీ అంటారు అందరూ. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మా మీద బురదలితే అట్ట. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ రావు గారు ఎప్పటి నుంచో ఈ చిట్టిబాబు గారు మీరు వాయిస్ ఆఫ్ జనసేన మీకు నచ్చినట్టుగా మాట్లాడితే నేను వాయిస్ ఆఫ్ వైసీపీ అవుతా. మీరు ఎప్పుడన్నా కండువా కప్పుకోండి అని ఎంతమంది అంటున్నారు? నేను ఎప్పుడు అనలా. మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు నిజమే మాట్లాడతాం. ఒకళ్ళు చెప్పిన దానిలో నిజం ఉంటే నిజం మాట్లాడతాం. జనసేన తప్పు చేస్తే జనసేన ప్రశ్నిస్తాం, టీడీపీ తప్పు చేస్తే టీడీపీ ప్రశ్నిస్తాం. ఎవరెవరికి కండువాలు కప్పుకోవాల్సిన అవసరం లేదు. చిట్టిబాబు గారు మీరు పెద్దలు తెలుసుకోవాలి. మేమెవరూ వాయిస్ ఆఫ్ జనసేన కాదు, వాయిస్ ఆఫ్ వైసీపీ కాదు. మీరు పెద్దవాళ్ళు. మీరు ఇలా మాట్లాడకుండా ఎలా? మీరేమన్నా మేము ఎప్పుడన్నా వైసీపీ కండువా కప్పుకోండి అని అడిగామా? అడగలేదు కదా. రైట్ సార్, రైట్. చిట్టిబాబు గారు మీకు ఇస్తాను. లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటాం. ఏఎన్ఎన్ న్యూస్ అనేది ప్రజల పక్షానే ఉంటుంది. మేము రాజకీయ విశ్లేషకుల ముసుగులో ఆపోజిట్ ఒక ప్రభుత్వానికో లేదంటే ఒక పార్టీకో కొమ్ము ఖాయం. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మీకు నచ్చకపోతే నచ్చకపోయినా అదే నిజం. నిజాలు ఎప్పుడు కూడా కటువుగానే ఉంటాయి సార్. ఎవరైనా కూడా టాపిక్ కి సంబంధించి ఏదైనా మాట్లాడదాం. ఇవాళ టాపిక్ అది కదా. రైట్. సార్ ప్లీజ్ వ్యక్తిగతంగా వద్దు. ప్లీజ్ వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా వద్దు సార్. వ్యక్తిగతంగా వద్దు వెంకటేశ్వర గారు. ప్లీజ్ వ్యక్తిగతంగా వద్దు. లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. సార్ వ్యక్తిగతంగా వద్దు. ఇద్దరు వ్యక్తిగతంగా ఎవరు వద్దు సార్. ప్లీజ్ నన్ను మూసుకుని కూర్చోనన్నా ఎవరా నువ్వు? సార్ వెంకటేశ్వర గారు అండ్ ప్లీజ్ దయచేసి వర్డ్స్ పాస్ చేసుకోవద్దు. వెంకటేశ్వర గారు అండ్ చిట్టిబాబు గారు మీ ఇద్దరు కూడా పెద్దవారు. దయచేసి కూడా వర్డ్స్ పాస్ చేసుకోవద్దు. దయచేసి లక్ష్మణ్ రావు గారు కంక్లూడ్ చేయండి. మీరు ఒక విషయంలో తీసుకెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో అడుగుపెట్టినప్పుడు అభివాదం కూడా చేయగానే ఆపారని. ఇది తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ నుంచి మొదలుకొని ఆయన ఏదైతే రోడ్ షోస్ చేసుకొని వచ్చారో మొత్తం కూడా ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ఎక్కడైతే నా ఓటర్లు వచ్చే దగ్గరికి అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిపిగా వైజాగ్ సిపిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సార్ అయిపోయింది కదా, ఇంకా లోపలికి వెళ్ళండి, వెళ్ళిపోదాం, ఇంక నుంచి జనాలు మనం ఆపలేముతో చాలా ఎక్కువ మంది వచ్చారని చెప్పి కంట్రోల్ చేశారు తప్ప దాన్ని పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ఉద్దేశం తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ తప్పు. ఇంకో విషయం, ఎందుకు అక్కడ ఆల్రెడీ రోజా గారి మీద అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు వచ్చారో వాళ్ళందరి మీద కూడా అక్కడ వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా అసభ్యకరమైనటువంటి ప్రవర్తన, వాళ్ళ మీద గేల్ చేయడం, మాట్లాడటం, అనేక రకమైన అసభ్యకరమైన పదజాలు వినియోగించడం అక్కడ కాంట్రవర్సీ అయింది. సో కాంట్రవర్సీ అయింది. ఇది పెద్దది అవ్వకూడదని సంక్షిప్త పోలీసు సార్ ఇది చాలా కాంట్రవర్సీగా వెళ్తుంది, మీరు తగ్గండి సార్ అంటే అది తీసుకెళ్లారు. దాన్ని ఎవరు కాంట్రవర్సీ రాజకీయ లబ్ధి పొందడానికి పవన్ కళ్యాణ్ గారు కాంట్రవర్సీ చేశారు. సో దీన్ని అన్ని రకాలుగా అన్ని దీనిగా తీసుకెళ్ళడం కరెక్ట్ కదా. చివరిగా ఏం చెప్తారు చెప్పండి ప్లీజ్. సమయం తక్కువ ఉంది, అందరికి 1 minute ఇవ్వాలి ప్లీజ్. చెప్పండి చివరికి ఏం చెప్తారు. లక్ష్మణ్ రావు గారు చెప్పండి. రైట్. ప్రభాకర్ రావు గారు కంక్లూడ్ చేయండి. రేపు అయిపోయింది సార్. ఒకే ఒక మాట సార్, రేపు ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం 9 గంటలకల్లా విశాఖపట్నం చేరుకుంటున్నారు. వేపాడ నుంచి పెందుర్తి నుంచి ఆ లైన్ కలుపుకొని నర్సీపట్నం రోడ్డు షోలో వెళ్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని ఆంక్షలు పెట్టినా వదిలేదు లేదు, ఆ ఆంక్షలకు లొంగేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రపంచం జనం ఏ రకంగా వస్తారో మీరు కంట్రోల్ చేయకపోయినా పర్లేదు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అందరూ కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఏదైతే 70% కట్టినటువంటి మెడికల్ కాలేజ్ ని అడ్రస్ చేయడానికి వెళ్ళబోతూ ఉన్నారు. రైట్. వెంకటేశ్వర గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్.
మేము లక్ష్మణరావు గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గతంలో ఏం జరిగిందో పద్దాకా అనవసరం దాని గురించి. పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ ఆపారో ఏంటి అనేది ఆయనకి తెలుసు. ఇప్పుడు పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి గతంలో నేను జనసేన పార్టీలో ఉన్నాను మీకు తెలుసు కదా. లక్ష్మణరావు గారు నేను జనసేన పార్టీ ప్రతినిధిగా ఆ రోజు నేను చాలా డిబేట్ గా మాట్లాడాను, నాకు కూడా తెలుసు. యా ఇప్పుడు అది ఎక్కడ ఆపారు, ఇప్పుడు నోటల దగ్గరకు వచ్చిన తర్వాత ఆపారా ముందు ఆపారు అనేది మీకు తెలుసు. దాని గురించి వద్దాను అవసరం. ఇప్పుడు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా రమ్మని మేము కోరుకుంటున్నాం. కానీ ప్రభుత్వం చెప్పేటటువంటి నిబంధనలు ఇప్పుడు ఆ రోజున మమ్మల్ని ఎట్లా పాటించమన్నారు, ఇవాళ మీరు కూడా పాటించరండి. మేమేం దానికేమి వద్దు. మేము ప్రజాస్వామ్యయుతంగా మీరు వచ్చిండి ధర్నా చేయండి, మీరు గవర్నమెంట్ తప్పు చేస్తుంటే తప్పుది నిలదీయండి, దానికి మేము ఆన్సర్ చెప్తాం. అదర్వైజ్ మేము ఎట్టైనా వెళ్తాము, ఎవడు ఆపుతాడో మేము చూస్తాము, ఆ బోర్డు ఆంక్షలు అని మీరు మాట్లాడుతున్నారు చూడండి. మరి అది ఎంతవరకు ప్రజాస్వామ్యం అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. ప్రభుత్వ పరంగా మేమేం చేయాలో, ప్రజల కోసం ప్రజలు ఏ రకంగా కాపాడాలో, మీరు చేసేటటువంటి దుర్మార్గాల నుంచి ప్రజలకు ఏ రకంగా రక్షణ కల్పించాలో అది బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ఆ ప్రకారం వెళ్తాం. ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. గౌరవించము అని మీరు అన్నప్పుడు దానికి ఏ విధంగా చేయాలో ప్రభుత్వ పరంగా ఆ విధంగా మేము ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ మీరే అంటారు వచ్చి ఏమైపోయి అంటారు, ఎందుకు ఆపలేదు, నలుగురు తెచ్చిపోతాను ఇందాక అన్నారు కదా. గుంటూరులో ఏమైపోయింది రూపార్టీ అని. గుంటూరులో మొత్తం కలిసిన ఆ రోజున సార్ నేను సాక్షినే కదా, అక్కడ మా దగ్గరే కదా జరిగింది. 200 మంది ఉండరు లక్ష్మణరావు గారు, 200 మంది ఉండరు అక్కడ. ఆ 200 మందికే అదొక మీకున్నది విషయం ఏంటంటే ప్రతిదీ కూడా ఆలోచన ఉంటుంది. ఆలోచన ప్రకారమే ఆ రోజున జరిగింది. అంతకుమించి ఏం లేదు అక్కడ. అసలు అక్కడ పాయింటే లేదు మీకు. మీరు హైవే మీద పోయి మీరు ఎక్కడ దిగుతారు, తెగకూడదు కదా. అందుకని ఇలాంటి సమయం అయిపోయింది. ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా మీరు రాండి. ఖచ్చితంగా ప్రజల కోసం మీరు మేము కలిసి పని చేద్దాం, మేము కోరుకుంటుంది అది. అంతేగాని మీరు మేము రాజకీయం చేస్తాము, మాకు సావులే కావాలి, ఆ సావుల మీద మేము వస్తాము అంటే మేమేం చేయలేం. ప్రభుత్వం పరంగా ప్రభుత్వం ఏం చేయాలి అది మేము. వెంకటేశ్వర గారు సమయం అయిపోయింది. చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. చిట్టిబాబు గారు కంక్లూడ్ చేయండి. ప్రభుత్వం ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం ఇలాగే చేస్తుంది. దీంట్లో వీళ్ళు ఆశపడాల్సిందేం లేదు. వీళ్ళు మాట్లాడేది వేరు, వీళ్ళు చేతలు వేరు, మాటలు వేరు. ఈ కూటమి అన్ని అందుకని కూటమి అబద్ధాలు బయటపడ్డాయి. వాటి మీద వీటి కాదు, వాటి మీద చేయండి. ప్రజలకు తెలియాలి 24,000 టన్నుల గంజాయి విషయం తెలియాలి, బయటపడితే వినండి. అదే మాట కంక్లూడ్ చేయమన్నారు, మళ్ళీ మాట్లాడిన రావాలి. 32,000 అమ్మాయిలు బయటకు వచ్చింది, దాని మీద చర్చ జరగాలి. లడ్డు మీద సుప్రీంకోర్టు